దేవుడు గనుక నీకు వాగ్దానం చేసినట్లయితే దేవుడు వాగ్దానం చేసే నెరవేర్పు కాలం వచ్చినప్పుడు ఆ కాలమందు దేవుడే దిగి వస్తాడు. ఆయనే దిగి వస్తాడు, ఆయనే కార్యం చేస్తాడు, ఆయనే నిన్ను సందర్శిస్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. 99 సంవత్సరాల వయసు వచ్చింది, కానీ వాగ్దానం ఏది, ఇంకా ఆశీర్వాదం ఏది, ఇంకా సంతానం ఏది, ఇంకా దేవుడు చేసిన వాగ్దానం ఏంటని సారా అంటుంది. కానీ దేవుడు అన్నాడు, నేను వాగ్దానం చేసి ఉన్నాను. 3 వ్యక్తులు అబ్రాహాము వద్దకు వచ్చారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన నీకు సహాయం చేయకుండా ఉండలేడు, ఆయన నీకు మేలు చేయకుండా ఉండలేడు, ఆయన నిన్ను దర్శించకుండా ఉండలేడు, ఆయన నీకు అద్భుతాలు చేయకుండా ఉండలేడు. చెప్పండి, ఐ రిసీవ్ అని. ఆదికాండం 18వ అధ్యాయము 11వ వచనం చూడండి. అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని సారా నవ్వనేలా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉండదా? ఈ మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు సారాకు కుమారుడు కలుగనెను. దేవుడు అబ్రాహామును పిలిచాడు, వాగ్దానం చేశాడు, నేను జనంలో తండ్రిగా చేస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. కానీ అబ్రాహాముకు సంతానం లేదు, సారా గొడ్డలిగా ఉంది. వారిద్దరి మీద కూడా తరతరాల శాపం పనిచేస్తుంది. అందుచేత సంతానం కలిగే సిచ్యువేషన్ లేదు. అయితే దేవుడు ఈ 99 సంవత్సరంలో అబ్రాహాము ఉన్నప్పుడు దేవుడే స్వయంగా దిగొచ్చాడు. వినండి, దేవుడు కనుక నీకు వాగ్దానం చేసినట్లయితే ఆ కాలం నెరవేర్చబడే సమయం వచ్చినప్పుడు దేవుడే స్వయంగా నీ కోసం దిగొస్తాడు. ఆయనే స్వయంగా దిగొస్తాడు. అబ్రహాము 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు సంతానం ఇస్తాను సెలవిచ్చాడు. సంవత్సరాలు గతించిపోయింది. 99వ సంవత్సరం వచ్చింది. ఇక దేవుడు అన్నాడు, నేను వాగ్దానం చేసి ఉన్నాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మలారా లెండి మనం దిగి వద్దాము అని వారు ఆకాశం తెరుచుకొని మానవ రూపంలో 3 వ్యక్తులు అబ్రాహాము వద్దకు వచ్చారు. ఆ వ్యక్తులు అబ్రాహాములకు కనిపించారు. ఆ 3 వ్యక్తులు కనిపించి అబ్రాహాముతో ఆయన సహవాసం చేశారు. దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు 3 కూడా ఏంటంటే అబ్రాహాము వద్దకు వచ్చారు. వచ్చినప్పుడు అబ్రాహాముకు అర్థమైపోయింది ఏంటంటే వచ్చింది ఎవరంటే ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు వచ్చారని చెప్పేసి ఆయన సాష్టాంగ పడి ఆహ్వానించాడు. దేవుడు కనుక నీకు వాగ్దానం చేసినట్లయితే దేవుడు వాగ్దానం చేసే నెరవేర్పు కాలం వచ్చినప్పుడు ఆ కాలమందు దేవుడే దిగి వస్తాడు. ఆయనే దిగి వస్తాడు, ఆయనే కార్యం చేస్తాడు, ఆయనే నిన్ను సందర్శిస్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. 99 సంవత్సరాల వయసు వచ్చింది, కానీ వాగ్దానం ఏది, ఇంకా ఆశీర్వాదం ఏది, ఇంకా సంతానం ఏది, ఇంకా దేవుడు చేసిన వాగ్దానం ఏంటని సారా అంటుంది, అబ్రహాము అంటుంది. కానీ దేవుడు అన్నాడు, నేను వాగ్దానం చేసి ఉన్నాను. 3 వ్యక్తులు అబ్రాహాము వద్దకు వచ్చారు. దేవుడు మానవ రూపంలో మనిషి కనబడ్డ ఏకైక టైం ఏంటంటే 3 వ్యక్తులు ఒకే సందర్భంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు 3 ఒకేసారి ఒకే సమయంలో ఒకే టైంలో మానవ రూపంలో వచ్చి కనిపించే సందర్భం ఇది. వారు వచ్చి వాగ్దానం చేసి ఉన్నారు, అబ్రహామా నీకు సంతానం కలుగుతుంది, నీకు కుమారుడు పుడతానని దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా వచ్చి అబ్రహాముతో సెలవిచ్చారు. వినండి, ఈ రోజు నీవు నిరుత్సాహపడుతున్నావు, నాకు వాగ్దానం చేశాడు, ఏమీ కావడం లేదని. కానీ దేవుడు నీ వద్దకు దిగి రాబోతున్నాడు. ఏ విషయంలో అయితే నీకు వాగ్దానం చేసి ఉన్నాడో ఇక వాగ్దాన కాలం వచ్చినప్పుడు దేవుడే స్వయంగా నీ వద్దకు దిగి వస్తాడు. అవసరమైతే మానవ రూపంలో దిగి వస్తాడు, అవసరమైతే దూతల్ని పంపిస్తాడు, అవసరమైతే సహాయాన్ని పంపిస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన నీకు సహాయం చేయకుండా ఉండలేడు, ఆయన నీకు మేలు చేయకుండా ఉండలేడు,
ఆయన నిన్ను దర్శించకుండా ఉండలేడు. ఆయన నీకు అద్భుతాలు చేయకుండా ఉండలేడు. ఆయన నీకు వాగ్దానం చేసినట్లయితే దేవుడే గగనాన్ని చీల్చుకొని పరలోకాన్ని చీల్చుకొని ఆయన నీ వద్దకు వస్తాడు, నీతో మాట్లాడుతాడు, నిన్ను సందర్శిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను అద్భుతంగా నిలబెట్టుతాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్ అని చెప్పండి, గట్టిగా ఐ రిసీవ్ అని.